అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషదం పాన్రే అంతకంటే మొదలు హెడ్ లైన్స్. ఇరిగేషన్ ఆఫీస్ లో మందుపాటి వానలు పడుతున్నాయి, ఏం చేస్తారు మరి? బస్సు ఆపలే అని లొల్లి కండక్టర్ ను కొట్టింది తల్లి. బర్రెజయంగా అయింది జగడం, ఏముంది చెట్టు కొట్టేసంత అవసరం? జోరు వానలు కురుస్తున్నాయి. చల్లగా ఈదురుగాలి ఈగం పుట్టిస్తున్నది. ఇటువంటి టైంలోనే ఇగుగురంగా గరంగా ఉండేటట్టు ఇంత మందు గుద్దితే మంచిగా ఉంటది అనుకున్నారు కావచ్చు గీ ఇరిగేషన్ ఆఫీసర్లు. బార్ షాపుకి పోయే బాధ ఎందుకు, వైన్ షాపుకి పోయే వైనం ఎందుకు అనుకొని ఇరిగేషన్ ఆఫీసులను ఇంపుగా సిట్టింగ్ వేసిండ్రు. మంచిగా నలుముగునే తానికి కారం బూంది, చెకోడి పకోడి తెచ్చుకొని పెగ్గు మీద పెగ్గును దగ్గుతానికి తాగినట్టే దంచిండ్రు మందును. మరి వీళ్ళ దాంట్లోనే మందు ఎవరికన్నా తక్కువ పోసిండ్రో లేకుంటే మందు తాగినోళ్లకు వీళ్ళ ఎంజాయ్మెంట్ చూసి కళ్ళు మండినయో తెలియదు గాని పోలీసులకు సమాచారం ఇస్తే రెడ్ మందు తాగుతున్న వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సూరాపానకాన్ని జుర్రుకునే టయానికి వచ్చి సుక్కలు చూపించిండ్రు. జెర్సేపు అయితే కడుపులో పడే మందు మట్టి కొట్టినట్టు చేసిండ్రు. ఇది మాత్రం పోలీసులకు న్యాయం కాదు. పెదవుల కాడికి పెగ్గు గ్లాసును పెంటలు ఎత్తేసినట్టు చేసిండ్రు. కడుపు నిండా దాగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కంటనల్స్ తీరైండ్రు. పాపం కదా, ఇసొంటి కష్టము ఇంటి పక్కోని కూడా రావద్దు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళకు ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, మరమ్మతుల పని వానలు తగ్గినాక ఉంటది. అందుకే జెర్సేపు మరమ్మతులు పక్కకు పెట్టి మత్తుల మునిగే పని ముంగటేసుకుర్రు. పాపం మందు దాగి సంతృప్తి లేకుండా చేసిండ్రు పోలీసులు. వీళ్ళ మీద కుట్ర చేసిన వాళ్ళు ఎవరో గాని వాళ్ళకు మాత్రం అత్యవసర టైంలో మందు దొరకకుండా అవుతారు. వీళ్ళ ఉసురు తాకుతుందని అనుకుంటుర్రట. తాగబోతున్న మందులో మట్టి పోస్తే ఎంత బాధ ఉంటుందో తెలిసిన వాళ్ళు. ప్రేమంటే సులువు కాదులే, అది నీవు గెలవలేవులే, చూసేందుకు చక్కనైనది, తాకావే బగ్గుమంటది అని ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక వాడుకున్నట్టు ఈ అక్క తన ప్రేమను దక్కించుకోను ఎంత దూరమైనా పోయింది. ప్రేమించిన ప్రియుణ్ణి దూరం చేసుకోలేక దొంగగా మారింది. ఎంతటి స్వచ్ఛమైన ప్రేమ చూడుండ్రు అక్కది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలుండే విశ్వకర్మ అనే గీ పిల్లగాన్ని కరుణా పటేల్ అని ఈ బుజ్జి గాఢంగా ప్రేమించిందట. నువ్వు లేక నేను లేను, నిన్నిడిచి నేను ఓను, మనసంతా నువ్వే, ప్రేమ కోసం, ప్రేమ దేశం, నేను చచ్చిపోతా నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా అన్నంత రేంజ్ లా చెప్పే వశంగానంత ప్రేమల మునిగిందట. మునిగితే మంచిదే గాని మన హీరో విశ్వకర్మకు బైక్ కావాలని కాయిచి పుట్టిందట. గదే ముచ్చట్ను కరుణ పటేల్ కు చెప్తే కరుణించి నీకు బండి కొనిచ్చే బాధ్యత నాది అని చుట్టాలి ఇంటికాడ ఎవ్వలేంది చూసి పిల్లగాన్ని నింటేసుకొని 2,20,000 బంగారము 95,000 క్యాష్ మలుసుకొని అవతల పడ్డదట. ఇక ఆ పైసలతోని బండు కొనుక్కొని ఆకాశంలో తేలిపోతున్నట్టు, మబ్బులలో మాయమైనట్టు, గాళ్ళ గంతులు వేస్తున్నట్టు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారట. కానీ పోలీస్ ఎంక్వైరీలో కరుణ పటేలు ఏలు ముద్దర్లు కనిపించే వరకు తన ప్రేమ పిచ్చి ముచ్చట బయట పడ్డదట. ఆహా, ఎంత గొప్ప ప్రేమ మీది! అంత గాఢంగా ప్రేమించుకొని బైక్ కోసం చొరకలను ప్రదర్శించిన వాళ్ళు బయట ఉండు మంచిది కాదు అని శ్రీకృష్ణుడు పుట్టిన జాగాలకు తోలిందట. పాపం కరుణక్క ఓట అనుకుంటే ఇంకోట అయింది. ఇప్పుడు జైలుండి విశ్వకర్మ ప్రేమను ఎట్లా పొందుతుందో ఏం పాడు. తలుచుకుంటే మనకే దుఃఖం వస్తుంది కదా. ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు అరే గోస కాదు పోన్రి. డ్రైవర్ల మీద దాడులు, కండక్టర్ల కసురుకునుడు, ఏడ పడితే ఆడ ఆపమని లొల్లి చేసుడు, ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకునుడు, సీదా పోలీస్ స్టేషన్ కు పోమ్మని లొల్లి చేసుడు. అబ్బో, చిన్న కథ ఉండేనా. 3వ ప్రపంచ యుద్ధము ఆర్టీసీ బస్సులలోనే జరిగినాయి. ఇగో ఇంచుమించుగా అట్లాంటి దగ్గర కూడా. పోలీసు వాళ్ళు వస్తారు, ఆగమ్మా, పోలీసు వాళ్ళు వస్తారు. చూడండి ఎసంటి గయ్యాలి గద్ద తిరగ చేస్తున్నదో. కండక్టర్ మేడం నువ్వు కాలర్ బట్టి ఎగిరెగిరి కొడుతున్నది. పార్కి కంపైన అంటుకుంటే ఇడిచి పెడుతుంది కావచ్చు కానీ ఈ అజ్జగారి ఆడామి ఇడిచేటట్టే లేదు. అరే ఆగమ్మా అంటే ఆగుతలేదు. మరి ఎందుకు కొండ ముచ్చుకొచ్చినంత కోపం వస్తుందంటే పైకి దుంకుతాను కోసం పైకి అమ్మ బస్ స్టాప్ లో దిగంటే ఇటు దిగుతాను గుడికాడ ఏడా ఆగదు అమ్మా బస్ స్టాప్ లో దిగని చెప్పినాం. అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగమ్మంటే అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగని చెప్పినాం, అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. డ్రైవర్ కొడితే ఎలా ఉంటుంది?
అంటుంది ఏం మాట్లాడాలి ఆగో గట్ల ఒక్కొక్కళ్ళను షీరిషింత గట్టినట్టు చేసిందట. హైదరాబాద్ లో ఉన్న ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ పోతున్న బస్సు ఎక్కిందట ఈమె. సిటీ బస్సులు పోతుంటేనే దిగాలి, అట్లా కాకుంటే బస్ స్టాండ్ లో బస్సు ఆగినాకనే దిగాలి. కానీ అటు ఇటు కాకుండా ఉన్న కాడ బస్ ఆపన్లో దిగిందట. డ్రైవర్ కండక్టర్ల మీద కయానికి కాలు దువ్విందట. బస్ ఆపి పోలీసులకు అప్పచెప్దామంటే చూడుండ్రి ఎటువంటి ఫైటింగ్ చేస్తున్నదో. ట్యాంకర్ల నీళ్ళ కాడ బిందెల కొట్లాడి తిరగని చేసింది. ఇంత సక్కనామె చేయబట్టి వచ్చిపోయే బండ్లు జరిసేపు తిప్పల పడ్డాయి అంటే చూడుండ్రి ఎటువంటి పోరాటం చేసిందో. ఆఖరికి ఏమైందో తెలియదు కానీ ఆర్టీసీ కార్మికులు ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఆడోళ్ళ చేతిలో తన్నులు తినాల్సి వస్తున్నదని బాధపడుతుండ్రట పాపం. అబ్బబ్బా, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల టీడీపీ పార్టీది ఏం గెలుపు ఏం విజయం. ఓరాహోరి పోరాటంలో వైసీపీ పార్టీని చిత్తు చేసింది. గెలుపు అంటే ఇగో గిట్లు ఉండాలి. ఈ తీరుగా గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుంది. ఉత్త బట్ట కట్టుడే కాదు, మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని డాన్సులు వేస్తుంది. 6052 ఓట్లు టీడీపీ క్యాండిడేట్ మారెడ్డి లతారెడ్డికి వస్తే వైసీపీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డికి ఉత్త 683 ఓట్లే వచ్చినాయి. బలా చంద్రబాబు బలా, బహుపరాక్ చంద్రబాబు బహుపరాక్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి పులివెందులలో గెలిచిండు. చంద్రబాబు ఏడాదిన్నర పరిపాలనకు ఇది నిదర్శనం. ఎంత మంచిగా ఎలక్షన్లు జరిపించిండ్రంటే జనాన్ని అసలే భయపెట్టలేదు. పోలీసులతోని వైసీపీ ఓటర్లను ఇండ్లలోనే నిర్బంధించలేదు. కాలు మొక్కిన పోలింగ్ బూత్ దాకా ఓనియలేదు. అసలు రిగ్గింగే చేయలేదు. పోలీసులు టీడీపీ కార్యకర్తలోనే ప్రవర్తించలేదు. అందుకే ఇది చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైన పరిపాలన. మొత్తం ఓట్లని వన్ సైడెడ్ గా పడ్డాయి అని కొంతమంది అనుకోవచ్చు కానీ అది కూడా చంద్రబాబు మార్క్ పాలనను చూసే వైసీపీ ఓటర్లు టీడీపీకి వేసిండ్రు. ఏంది నమ్ముతలేరా? దానికి ఎవరేం చేయలేరు. టీడీపీ మాత్రం ఘన విజయం సాధించింది. మందు తాగితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బుతుందని మన వాళ్ళు ఇంత సోడానో లేకుంటే ఇంత సోంపోనో అట్లా వేసుకుంటారు కదా. ఇక మందుకు ఎట్లనో పైసలు పెట్టి కొంటారు కదా. మందు బాబులకు ఎందుకు ఆర్థిక భారం అనుకున్నారు కావచ్చు. వీరితో పాటుగా సోంపు పొట్లం కూడా ఇచ్చిర్రు. ఆహా, ఎంత బిగ్గరగా ప్యాకింగ్ చేసిరో కదా. సోంపు ఫ్రీ అన్నం గానీ ఎట్లిస్తాం అనేది మా ఇష్టం. అయినా ఏమైంది ఇప్పుడు? సోంపు ప్యాకెట్ ఎవ్వరు దొంగతనం చేయకుండా బీర్ లోపటి ప్యాకింగ్ చేసినాం. దాంట్లో ఉన్న ప్లాస్టిక్ కెమికల్ బీర్లో కలిస్తే ఏమైతుంది? అంటే పానం ఇంకింత ఖరాబ్ అవుతుంది. ఎట్లనో బీర్ తాగితే సగం ఖరాబ్ అయింది కదా. ఇది బోనస్ అనుకోరి అన్నట్టుంది ఆ తయారు చేసిన పనితనము. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులున్న ఒక వైన్ షాప్ లో ఉన్న బీర్ కథ ఇది. ఆఖరికి మంది బాబులకు ఇసోంటి పరిశాన్లు తప్పేటట్లేవు కదా అని ఎత్తికొట్టుకుంటారు అంతా. ఇప్పుడు ఎవరిని తప్పంటని చెప్పుండ్రి. అమాస దగ్గర పడుతుందంటే చాలు దేవుడా, మా అమ్మ రాత్రిల పూట అడుగు బయట పెడితే పొట్టు చంపుతుంది. ఎందుకే ఏడు కూడా కాకముందుకే దర్వాజాలు మూస్తావంటే అందరు కళ్ళు మంచిగా ఉండయి, వాళ్ళు మంత్రాలు చేస్తారు, వీళ్ళు మంచోళ్ళు కాదని బెదిరిస్తుంది. కానీ పెద్దగా అవుతున్నా కొద్దీ మాకు కూడా అర్థమైంది ఈ మంత్రాలు చేసేటోళ్ళు కొన్ని తాన నిజంగానే ఉన్నారు, కొన్ని తాన అబద్ధంగా ఉన్నారని. కాకుంటే నిజమో కాదో తెలుసుకున్నాకనే ఏదైనా పని చేయాలి గాని వాళ్ళ మీద కోపంతో మాత్రం తొందరపడద్దు. గట్లనే చేసిరు ఈ ఊరోళ్ళు కూడా. ఓయమ్మనే షెట్ అంత మనిషిని షెట్టుకే కట్టేసారు కదా. నిజామాబాద్ జిల్లా సింగంపల్లిలా సవిత ఇంటికి గంగారాం అనే ఈ అన్నోళ్ళ బర్రె ఊకే పోయి బియ్యం బుక్కుతుందట. ఆకిట్లనే పెండ పెడుతుందట. అంతా గలీజ్ చేస్తుందట. గిదే ముచ్చట గంగారాంకు చెప్తే శవన పెడతలేడని కోపంతో ఆ అమ్మ ఈ బర్రెని తెచ్చి షెట్టు కట్టేసిందట. అంతే, ఇక ఇది మంత్రాలు చేస్తుంది అది ఇదని చెప్పి గంగారాం ఇంటోళ్ళంతా ఆమె చెట్టు కట్టేసారు. చూసిర్రా ఓ బర్రె తెచ్చిన పంచాది ఎంత దాకా పోయిందో. ఆ వేసిన పెండని తీసేస్తే ఏ పోవు కదా, గింత రచ్చ చేయాలనా అని మాట్లాడుతున్నారు చూసిన వాళ్ళంతా. ఏందో ఏమో ఈ బర్రెల పంచాది, నోరులేని పశువులు, అవిటిని ఏమనలేం, మనమే సర్దుకొని పోవాలి కదా. రామన్న రాజన్న నీ ఓట్లకు దొంగలు పడ్డరి, నీ కూట్ల మన్ను పోస్తే కుట్రలు జరుగుతున్నాయే అని రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటి నుంచి దేశంలో రాజకీయ ఉడుకు పెరిగింది. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ముందు 65 లక్షల ఓట్లు తీసేసింది ఎలక్షన్ కమిషన్. అయితే కావాలనే కచ్చగట్టి మోడీ సర్కార్ బతుకున్నోళ్ళ ఓట్లను కూడా తీసేసిందని బీహార్ రాష్ట్ర లీడర్లు కాంగ్రెస్ లీడర్లు మొత్తుకురు. తీసేసిన ఓట్లను లిస్టు విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ అడిగిండ్రు. దానికి కమిషన్ ఒప్పుకోకపోవడే కాదు, ఉల్టా మీదే తప్పు, మీరు చెప్పింది రైట్ కాదని తేలితే శిక్షిస్తాం మిమ్మలా అన్నట్టు చెప్పింది. ఇక దానికి కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టు ఎక్కిండ్రు. తొలగించిన ఓట్లు ఎవలేయో చెప్తే తప్పేందని అడిగిండ్రు.
అవును కదా, తీసేసిన ఓట్లు ఫలానోళ్ళే అని చెప్తే వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఈ నెల 19 తారీఖు లోపల ఆ లిస్టును బయట పెట్టాలని ఎలక్షన్ కమిషన్ కు ఆర్డర్ వేసింది. ఇక ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవల పేర్లు తీసేసిండ్రు, ఏ కారణం చేత తీసేసిండ్రు, చచ్చిపోయిన వాళ్ళే తీసేసిండ్రా లేకుంటే బతుకున్న కాంగ్రెస్ ఆర్జేడీ మనిషి అని తీసేసిండ్రా అనేది తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ఏరియాల ఎక్కువ ఓట్లు తీసేసిండ్రా లేదా అనేది మొత్తం బయటపడుతుంది. ఈ తీర్పుతోని కాంగ్రెస్ ఆర్జేడీ ఇంకా కొన్ని ఎన్డీఏ గాని పార్టీలు ప్రజాస్వామ్యం బతికిందని సంబరాలు చేసుకుంటున్నాయి. చూసారా నేను వర్కష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో, ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.